వెల్కమ్ బ్యాక్. భరించలేని వేడి ఉక్కపోతతో తెలంగాణలో ప్రజలు బిక్కిరవుతున్నారు. రాష్ట్రమంతటా గాలిలో తేమ శాతం పడిపోవడంతో తీవ్రమైన వేడితో ప్రజలు అల్లాడిపోతున్నారు. ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉన్నా తేమ ఉంటే కొంత చల్లదనం ఉంటుందని, ఒకవేళ ఉష్ణోగ్రతలు తక్కువగా ఉన్నా తేమ పడిపోతే మాత్రం వేడి ఎక్కువగా అనిపిస్తుంది అని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. రాష్ట్రంలోనే తక్కువగా హైదరాబాద్ లో 26% తేమ మాత్రమే నమోదైంది. ఇక సాధారణం కన్నా 1 డిగ్రీ ఎక్కువగా అంటే 38.5 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఆదిలాబాద్ లో గాలిలో తేమ శాతం 27, మహబూబ్ నగర్ లో 30, నల్గొండలో 31, భద్రాచలంలో 35, ఖమ్మంలో 41, రామగుండం హన్మకొండలో 44, నిజామాబాద్ లో 46% నమోదైంది. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ రాముడు అందిస్తారు. రాముడు. మాధవి, హైదరాబాద్ నగరంతో పాటు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు కొంత పెరుగుతున్నాయి. దానికి తోడుగా గాలిలో తేమ తగ్గడంతో అది మరింత ఎక్కువగా కనబడుతుంది. హైదరాబాద్ నగరంతో పాటు వివిధ జిల్లాల్లో ఆదిలాబాద్లో 41 సెంటీగ్రేడ్ల ఉష్ణోగ్రత నమోదైంది. అదేవిధంగా కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలో 40.5 సెంటీగ్రేడ్లు నమోదు కాగా, ఇక 40కి పైగా నమోదైనటువంటి జిల్లాల్లో జోగులాంబ, గద్వాల, మంచిర్యాల, నిర్మల్, జయశంకర్, భూపాల్పల్లి జిల్లాల్లో 40 సెంటీగ్రేడ్ల కంటే అధికంగా ఉష్ణోగ్రత నమోదు కాగా, హైదరాబాద్ నగరంలో 39.6 సెంటీగ్రేడ్ల ఉష్ణోగ్రత నమోదు కావడం జరిగింది. అయితే గత ఏడాదితో పోలిస్తే ఇది తక్కువగా ఉన్నప్పటికీ హైదరాబాద్ నగరంలో కూడా గాలిలో తేమ తగ్గడం కారణంగా చాలా ఎక్కువగా ఉష్ణోగ్రత కనిపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ రోజు కొంత మబ్బులు పట్టి ఉన్నప్పటికీ సిటిజన్స్ పండగ కారణంగా కొంత బయటికి రాలేదు. అదే కాకుండా గాలిలో తేమ తగ్గడం వల్ల కూడా మొత్తం ఎక్కువగా హ్యూమిడిటీ ఎక్కువగా ఉండడం కొంత ఇబ్బందికర పరిస్థితులు అయితే ఉన్నాయి. ముఖ్యంగా ఇట్లాంటి తరుణంలో కొంత ఎక్కువగా వేడి ఉన్నట్టుగా మనం ఫీల్ అవుతూ ఉంటాం. బయటకు వచ్చిన వెంటనే చెమటలు పడుతుంటాయి. దానివల్ల కొంత ఇబ్బందులు అయితే వచ్చేటువంటి అవకాశం ఉంది. ప్రధానంగా రాబోయే రోజుల్లో అంటే మనం చూస్తే మార్చి నాటికే గత ఏడాది కంటే ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదు కావడం జరిగింది. భవిష్యత్తులో ఇవి ఇంకా మరింతగా ఎక్కువగా ఉంటాయని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. ఓకే, థాంక్యూ రామ్.